రాష్ట్రంలో ఇప్పటికే గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఆహారం కలుషితమయ్యే ఫుడ్ పాయిజన్ కావడం జరుగుతుంది. అప్పటికే జరిగిన ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల ఎంతోమంది విద్యార్థినులందరూ కూడా అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్‌లో చేరారు. అందులో ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఓయూ శంకర్ ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ అయినటువంటి శంకర్ అన్న ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మనం ఇంకా చాలా వివరాలు తెలుసుకుందాం దాని గురించి. అన్న నమస్తే. నమస్తేనే. ఇప్పటికే రాష్ట్రంలో అందరూ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు అందరూ కూడా హాస్పిటల్‌లో చేరారు. అలాగే ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని పర్యవేక్షణ లేదు. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే మంత్రి. అలాంటప్పుడు ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది? పర్యవేక్షణ లోపించినప్పుడు ఇట్లనే జరుగుతుంటాయి. ఇది బాధ్యతారాహిత్యం. ఎందుకంటే రాజకీయ నాయకులది కావచ్చు, అధికారులది కావచ్చు, తీసుకుంటున్న జీతానికి కనీస వేతనానికి కూడా పనిచేయని దద్దమ్మలీలంతా. కనీసము నువ్వు తీసుకున్న జీతం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు ట్యాక్స్ కడుతుండు అనేది గుర్తించలేని ఈ సన్నాసులు ఏమవుతుంది, ఏం పరిపాలిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా ఒకటే పాఠశాలలో 3 సార్లు, ఒకటే నెలలో ఒకటే పాఠశాల 3 సార్లు, 20 తారీఖు నాడు 50 మంది, 24 తారీఖు నాడు 74 మంది, 26 తారీఖు నాడు 27 మంది అనుకుంటా అస్వస్థతకు గురైనరు, కలుషిత ఆహారం తిన్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఏడవేరు అధికారులు, ఏడవేరు. ఇప్పుడు గుర్తొస్తున్నాయి ప్రాబ్లమ్స్ రాగానే. ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన మరి కంప్లైంట్ల పైన మీరు ఎన్ని రోజులలో చర్యలు తీసుకున్నారు? ఏదైనా ఒక ఫిర్యాదుదారుడు ఒక ఫిర్యాదు చేస్తే అయితే గీత 15 రోజులు, నెల రోజులలో ఆ ఫిర్యాదుకు సమాధానం రావాలి ప్రభుత్వం తరపు నుండి. అప్పుడే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. మరి అట్లాంటి ఏళ్ళ తరబడి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇవాళ ప్రాబ్లం ఇది ఉంది, మేము సార్ట్అవుట్ చేసినాం, ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నామంటే దున్నపోతు మీద వానబడ్డట్టే. దున్నపోతే ఎట్లయితే ఉంటుందో వానబడ్డట్టే. కనీసము మేము కట్టిన ట్యాక్సులు మేము పుక్కటి కడతలేము, కాయా కష్టం చేసి కడుతున్నాము, ₹1 తక్కువ ఉన్నా తీసుకుంటలేరు, ₹1 మీకు జీతం తక్కువ అయినా తీసుకుంటలేరు. కాబట్టి తీసుకున్న జీతానికి, కనీస జీతానికి పనిచేయండి. లేకపోతే చాతన కాకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రాజీనామా చేసి పోన్రి, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, కొత్తగా పరిపాలన ఏందో చూపిస్తాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళేమో టీఆర్ఎస్ హస్తం ఉందంటున్నారు, బీఆర్ఎస్ హస్తం. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు చేతగానితనం వలన ఇదంతా జరిగిందని వాళ్ళు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? అధికారులు ఏడవేనరు? అధికారులు కూడా టీఆర్ఎస్ వాళ్ళేనా? చెప్పడానికి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. గుమ్మడికాయంత బుర్రుండగానే బుర్రలో గింత గుజ్జు ఉండాలి. అధికారులు ఎవరు? నీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు కదా, నువ్వే జీతం ఇస్తున్నావు కదా, మరి తప్పు జరిగితే నువ్వు బాధ్యునివా, వాళ్ళు బాధ్యులే? ఇప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, తప్పులు జరిగినాయి అంటే ఎవరు బాధ్యులు అంటే గత ప్రభుత్వం బాధ్యులని చేసినాం. ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? వాళ్ళనే బాధ్యులు చేయాలా? అంటే ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మామూలుగా ఇది గురుకుల పాఠశాలకి బాధ్యత వహించిండు. అంటే ఆయన ఏమైనా చేపించిండు, అందుకే వాళ్ళ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి దానికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టడం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నమాట అని చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక 2 గురుకులాలకే అప్పుడు సెక్రటరీ, మిగతా గురుకులాలకి మల్లయ్య భట్ ఉండే, ఇంకో షెఫీయుల్లానో ఏదో ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉండే. అన్నిటికీ లేడు. కాకపోతే ఆ రోజు మోనార్కిజం చేసిండు కాబట్టి అవి ఇంతో కొంత నడవగలిగినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధికారుల విచ్చలవిడితనం ఉంది. ఎందుకు మీరు హైదరాబాద్లో ఉన్న కార్యాలయాలను పట్టుకొని విడిచిపెడతలేరు? సెక్రటరీలు ఎందుకు తిరుగుతలేరు? మీకు మీ కార్లో పెట్రోల్ ఇస్తలేదా? లేకపోతే మీ జేబుల జీతం ఇస్తలేదా? ఏమి ఇస్తలేదు. మీకేం తక్కువైంది? ఏమైనా జీతాలు తక్కువ అయినాయా? తక్కువ అయితే ఎప్పుడు ఇంకా పెంచువందాం. ఫిట్మెంటునో లేకపోతే ఇంకా డిఏలో పెంచుమని గవర్నమెంట్ చేస్తున్నాం కదా ఒత్తిడి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక డిఏ 16 సార్లు ఇస్తుందని ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాం. మేము తప్పు పట్టినప్పుడు మీరు పని కరెక్ట్ చేయాలి. మేము మీకు పద్ధతి ఉంటున్నాం. ఇలా ఎవరు ప్రజలంటే ఎవరు? నీ బిడ్డ, నా బిడ్డ, అందరి బిడ్డలు. ఇలా ప్రభుత్వం అంటే ప్రజలు కాదు. అంటే మీ పిల్లలు ఏమైనా
కార్పొరేట్ కళాశాలలో చదువుతుండ్రు, అది మాకెందుకు, మాకు సంబంధం లేదు అనుకుంటుర్రు ఏంది? అది తప్పు. నేను అందరి అధికారులకి నా మాటలు వర్తించాయి, కొంతమంది అధికారులకి, అవినీతి అధికారులకే నా ఈ మాటలు వర్తిస్తాయి. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే గుణపాఠం తప్పది. అది ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ గుణపాఠం తప్పది. మీరు లాలూచిపడే రాజకీయ నాయకులు ఉన్న రోజులు, గులాంగిరి రాజకీయ నాయకులు ఉన్న రోజులు మీరు గులాంగిరి చేసినట్టు నడుస్తుందేమో, కానీ నాలాంటోడు వస్తే గులాంగిరి ఉండయి, గుణపాలు దిగుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. చట్టబద్ధంగా గుణపాలు దిగుతాయి. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ యాంకర్లు కావచ్చు, అలాగే విలేకరులు అందరూ కూడా గంట ముందే కళాశాలలో భోజనం చేశారు. వాళ్ళకి ఏం కాలేదు, ఈ పిల్లగాళ్ళకి ఇలా అయిందంటే బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉండడం వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు కదా, పోయి ఫుడ్ టెస్ట్ చేయించి వాళ్ళు ఏమైనా కలిపిన దాన్ని ఎవరైనా కలిపితే వాళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకో. అంటే వాళ్ళు బయట తిన్న తినుబండారాల వల్ల వాళ్ళకి ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందని అంటున్నారు. నేనేమంటున్నా, నాకు అర్థం కాదు. ఒక గురుకుల పాఠశాలనో, ఒక కేజీబీఓ, లేకపోతే ఇంకొకటి ఆశ్రమ పాఠశాలనో బయట బేకరీలు ఎక్కడుంటాయి? ఏమన్నా నీ పాఠశాలలో బేకరీలు ఏమైనా పెట్టించినవా? అరే కూడికే దిక్కు లేదు వాటిలల్లా. అన్నం చక్కగా ఉండదు, పప్పు చక్కగా ఉండదు, కూర చక్కగా ఉండదు. అరే రామకృష్ణ మట్టుంది 5 రూపాయలకు భోజనం ఏడ పెడుతుంది? పేద ప్రజలకు తిండి లేని వాళ్ళకి 5 రూపాయల భోజనం పెడుతుంది. మరి రామకృష్ణ అట్లాంటి ఒక మఠానికి ఇవ్వండి. సన్నాసులు కదా, పనికిరాని సన్నాసులు కదా వాళ్ళు, దేనికి పనికిరారు కదా, ప్రజలకు అన్నం పెట్టడానికి పనికి వస్తుండ్రు కదా. కానీ మన పిల్లలకు అన్నం పెట్టడానికి పెట్టుకోరి, దానికి టెండర్ ఇయ్యండి. మంచి భోజనం పెడుతుంది, పర్యవేక్షణ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, పెట్టిన బుక్కడి కూడు కడుపు నిండా పెడుతుంది. దానికి ఇర్రి. అట్లాంటి సొసైటీలు ఉన్నాయి కదా, వాటికి ఇర్రి, వాటికి కావాల్సినంత జాగిర్రి. సేవా కార్యక్రమాలు చేసే ఏవైతే సొసైటీలు ఉంటాయో వాటికి ఇర్రి జాగలు. పనికి మాసిన సన్నాసులకు ఎందుకు ఇస్తారా జాగలు? మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.